ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఇప్పుడు తీవ్రమైన పోటీ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 3 మంత్రులుగా కొనసాగుతున్నారు. వారిలో నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, మరొకరు నాదెండ్ల మనోహర్. నారా లోకేష్, సత్యప్రసాద్ టీడీపీ తరపున, నాదెండ్ల జనసేన తరపున మంత్రి పదవులలో కొనసాగుతున్నారు. తర్వాత రేపల్లె నియోజకవర్గం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోకి చేరింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి ప్రస్తుతం నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. లోకేష్ ను టీడీపీ నేతలు భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తున్నారు. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు పలువురు సీనియర్ నేతలు. పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీటిల్లో వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు సీనియర్లుగా ఉన్నారు. పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో తొలిసారి గెలిచారు. దీంతో పల్నాడు జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న నేతల మధ్య పోటీ నెలకొంది. జీవి ఆంజనేయులు 3వసారి గెలిచి ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రత్తిపాటి పుల్లారావు గతంలో మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఎరపతినేని శ్రీనివాస్ పైనే ఉంది. ఇప్పటివరకు ఎరపతినేని గురజాల నియోజకవర్గం వదిలి మరో నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1994లో తొలిసారి పోటీ చేసిన ఎరపతినేని ఏకంగా 24,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి గురజాల నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ఎరపతినేని మీద పోటీ చేసే వాళ్లు మారుతున్నారు, కానీ ఆయన మాత్రం గురజాల నియోజకవర్గం ప్రజలను వదిలిపెట్టలేదు. వరుసగా 7 సార్లు పోటీ చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి ఆత్మగౌరవ యాత్ర నుంచి యువగళం వరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా దాన్ని తనదైన శైలిలో విజయవంతం చేయడంలో ఎల్లప్పుడూ ఎరపతినేని ముందే ఉంటారు. నిజం చెప్పాలంటే గురజాల నియోజకవర్గం 1955లోనే ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఆ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు మలి విడత మంత్రివర్గ కూర్పులో గురజాలకు మంత్రి పదవి ఇచ్చి కొత్త రికార్డును నెలకొల్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి మొదటి జాబితాలోనే ఎరపతినేనికి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ అనూహ్యంగా పల్నాడు జిల్లా నుంచి ఒక్కరికి కూడా అవకాశం రాలేదు. ఇందుకు ఏకైక కారణం కులం. టీడీపీ అంటే కమ్మ పార్టీ అనే ముద్ర పడింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు, లోకేష్ తో పాటు పయ్యావుల కేశవ్ మాత్రమే కమ్మ కులానికి చెందిన మంత్రి. ఎరపతినేనికి మంత్రి పదవి రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి పైన 29,000 పైచిలుకు ఓట్లతో ఎరపతినేని విజయం సాధించారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న ఎరపతినేని ఇప్పటి వరకు పార్టీ లైన్ దాటలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభ వేదికగా మారిందంటే ఎరపతినేని క్రేజ్ ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎరపతినేని. దీంతో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎరపతినేనికి మంత్రి పదవి ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.